పద్మనాభస్వామి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈరోజు అనంత చతుర్దశి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశినే అనంత చతుర్దశి అని అంటారు. నా స్క్రీన్ మీద ఆలయం యొక్క దర్శనం వేళలు చూపిస్తున్నాను. ఆలయంలో ఈ గుడికి సంబంధించిన చరిత్ర కూడా ఉంది. అదే నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఎంతో సుందరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వము మృకండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారము తరువాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని గురించి ఆరాధించాడు. ఆ దేవుని ఆదేశానుసారము భూమండలములో భరతఖండములోని ఆదిశేషునకు పుచ్చభాగమనవడు అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలంబు కావున నీవు అక్కడ ఉండి నిర్విఘ్నముగా తపస్సు కొనసాగించుము అని విధాత నుండి వెలువడిన పలుకులను ఆలకించి అనంతగిరి కొండలయందు తపస్సు చేసుకొనసాగెను. పుచ్చభాగము అంటే తోక భాగము అనంతగిరి, మధ్య భాగము శ్రీశైలము, తలభాగమేమో శేషాచలం, తిరుమల అని చెప్తారు. మార్కండేయుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలోనే ముచికుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధము చేసి వాళ్లను ఓడించి తరువాత స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుని గురించి తపస్సు చేసి దేవేంద్రుణ్ణి కొలచి భూలోకంలో తన అలసటను తీర్చుకొనుటకు సుఖంగా నిద్రపోవుటకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన స్థలమును తెలుపమని కోరెను. మరియు తన నిద్ర భంగము చేసిన వారు తన తీక్ష్ణమైన చూపుల చేతనే భస్మమైపోవునట్లు వరము కూడా పొందాడు. దేవేంద్రుని చేత తెలుపబడిన ఈ అనంతగిరి క్షేత్రమునకు విచ్చేసి అక్కడ ఒకానొక గుహలో నిద్రపోతూ ఉండేవాడు ఈ ముచికుందుడు. ఆ తరువాత ద్వాపర యుగములో శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవుల గర్భమున శ్రీకృష్ణునిగా జన్మించి తన సోదరుడగు బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడై తనను శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసుని వధించి తన పట్టణమునగు ద్వారకా నగరమును ప్రజారంజకముగా పరిపాలించుచుండెను. అప్పుడే కాలయవ్వనుడను రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరమును ముట్టడించి యాదవ సైన్యమును నాశనము చేసెను. ద్వారకకు రాజధాని అయిన మధురా నగరమును స్వాధీనము చేసుకునెను. అప్పుడు వాని విజృంభణను చూచి శ్రీకృష్ణ బలరామదేవులు వానికి భయపడినట్లు నటించి ముచికుందుడు నిద్రిస్తున్న అనంతగిరి యందలి కొండ గుహలలోనికి తమ వెంటబడి వస్తున్న కాలయవ్వనుడు చూస్తుండగా ముచికుందుడు నిద్రిస్తున్న గుహలలోనికైతే శ్రీకృష్ణ పరమాత్మ బలరామదేవులు లోపలికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి నిద్రిస్తున్న ముచికుందునిపై తన యొక్క వస్త్రములను కప్పి అదృశ్యమయ్యెను. కాలయవ్వనుడు లోపలికి ప్రవేశించి ముచికుందునిపై ఉన్న వస్త్రము చూసి అతడే శ్రీకృష్ణ పరమాత్మ అనుకుని ముచికుందుని నిద్ర నుంచి మేల్కొలిపాడు. అప్పుడు ముచికుందుడు దేవేంద్రుని చేత ఒక వరం అయితే పొంది ఉన్నాడు కదా. తన తీక్షణమైన చూపుల చేత కాలయవ్వనుడు భస్మమైపోయాడు. తరువాత శ్రీకృష్ణ బలరామదేవులు ప్రత్యక్షము కాగా ముచికుందుడు సంతోషించి వారి పాదాలు కడిగి జీవితమును ధన్యము చేసుకునెను. ముచికుందుని చేత శ్రీకృష్ణును పాదాలు కడిగిన జలమే జీవనది అయినది ముచికుందా నది అని పేరు వడిసెను. కాలక్రమేణా అదియే మూసీ నదిగా ప్రఖ్యాతిగాంచినది. ముచికుందుని కథ అక్కడితో అయిపోయింది. ఆ తరువాత కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడు. ఈ గుహలో మార్కండేయుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడని ముందే చెప్పాను కదా. మార్కండేయుని తపఫలముగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభునిగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడైతే వెలిశాడు. ఇక్కడ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి పడుకున్నట్లుగా ఉండడు. ఆయన ఒక సాలగ్రామ రూపంలో అయితే ఇక్కడ వెలిశారు. ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే ఎవరు స్నానాలు అయితే చేయట్లేదు. మార్కండేయ మహర్షి సాలగ్రామ రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని అభిషేకించడానికి ఇక్కడ ఉన్నటువంటి సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని దర్శించి అక్కడ ఉన్నటువంటి గంగాజలం తీసుకుని వచ్చి ఈ అనంత పద్మనాభ ఈ స్వామిని అభిషేకిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండే పుష్కరిణికి భవనాశిని అని పేరు. భక్తులు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు ఎవరు స్నానాలు అయితే చేయట్లేదు.
ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే గంగా నదిలో చేసిన పుణ్యఫలం అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఇక్కడైతే ఎక్కువ మంది స్నానమాచరిస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆ రోజు గంగాజలం వచ్చి ఈ పుష్కరిణిలో కలుస్తుందని చెప్తున్నారు. స్నానం చేయకపోయినా కనీసం ఆ వాటర్ తల మీద చల్లుకొని కాళ్ళు కడుక్కున్నా ఎంతో పుణ్యఫలం. ఈ పుష్కరిణి దిగువ భాగాన మొత్తం ఫారెస్ట్ అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల చెట్లు కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాయి. వేర్లు కూడా పైకి వచ్చి ఉన్నాయి. చూడడానికి ఎంతో బాగుంది ఈ ప్లేస్. ఇంకా ఇక్కడ ఉన్న స్వామివారికి సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలోనూ ఆషాఢ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా అనంత చతుర్దశి రోజున భాద్రపద మాసంలో వచ్చే అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే ఆచరిస్తూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎక్కువ మంది భక్తులైతే వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని నిజ రూపంలో దర్శించుకోవాలి అంటే ఏకాదశి రోజున మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా రోజులో అలంకరణ అయితే చేసి ఉంటుంది స్వామివారికి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారిని మనం ఉత్తర ద్వారం గుండా దర్శిస్తూ ఉంటాము. ఇలా ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ప్రత్యేకంగా మనం వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ స్వామివారిని నిత్యం ఉత్తర ద్వారం గుండానే దర్శించుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడ అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. నందిముఖం నుంచి కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంటాయి. ఆ టెంపుల్ కూడా అయితే ఉంది. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మనకి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. మెహదీపట్నం నుంచి బస్సులు అయితే ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి వ్రతం సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు చేసుకునే వ్రతం. అది ఒక బ్రాహ్మణ్ణి పిలిపించుకుని చేసుకునే వ్రతం. అలా వ్రతం చేసుకోలేని వాళ్ళు కనీసం ఆ రోజున స్వామివారిని తలుచుకుని మనం ఇంట్లో గోవిందనామాలతో పూజ చేసుకున్నా చాలు. స్వామివారికి గోధుమ పిండి బెల్లంతో కలిపిన నైవేద్యం వండి పెడితే చాలా మంచిది. ముఖ్యంగా వ్రతం చేసుకునే వాళ్ళు 14 సంఖ్యతో నైవేద్యాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. వ్రతం చేయలేని వాళ్ళు పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి దండం పెట్టుకున్నా చాలు. ఈ టెంపుల్ స్వయంభూ, స్వామి స్వయంగా వచ్చి ఇక్కడ సాలగ్రామ శిలారూపంలో ఉన్నారు. కంపల్సరీ విజిట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్నింగ్ 7:30 నుంచి 1 o'clock వరకు దర్శనం వేళలు అయితే ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. 3 నుంచి 6:30 వరకు అయితే ఉంటుంది. తర్వాత ఏకాంత సేవ ఉంటుంది. ఏకాంత సేవలో అయితే ఎవరిని అలో చేయరు. ఈ టెంపుల్ హైదరాబాద్కి చాలా దూరంగా ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు మార్నింగే ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా దర్శనం అనేది చేసుకోవడం మంచిది. బస్సులో కంటే ఓన్ వెహికల్ ఉంటే వచ్చి టెంపుల్ని ప్రశాంతంగా చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకొక 2-3 ప్లేసెస్ కూడా ఇక్కడికి దగ్గరలో ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకోవచ్చు.